10:46 ఎప్పటికి 5కి లేచేసే నేను 10:46కి లేసా. బాగా నిద్రొస్తుంది. అబ్బా అబ్బా ఈ 2 రోజులు అయ్యో అమ్మా ఈ 2 రోజులు నేను హ్యాపీగా అయితే 10 గంటల వరకు హ్యాపీగా పడుకున్నా. మళ్ళీ ఎల్లుండి నుంచి స్టార్ట్ నా డైలీ రొటీన్. ఎందుకంటే తెలిసిందే ఆఫీస్కి వెళ్ళాలి. సరేలేండి, దానికన్నా ముందు బ్రష్ చేసుకుందాం. థింకింగ్ పక్కన పెట్టి ఫస్ట్ బ్రష్ చేసుకోవడం ముఖ్యం. ఇప్పుడు 1 సెకండ్. అమ్మ ఇప్పుడైతే వెళ్ళి మళ్ళీ హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకోవాలి. నిన్నైతే మన న్యూ లుక్ కోసం సెలూన్కి వెళ్దాం. మరి ఈరోజు ఎక్కడికి వెళ్దాము అనేగా మీ డౌట్. ఎక్కడికి లేదు, ఇక్కడ NBA ఫైనల్స్ జరుగుతుందన్నమాట. సో అక్కడికి వెళ్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి స్విమ్మింగ్ వచ్చేసిద్దాం. దానికన్నా ముందు స్విమ్మింగ్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుందాం. అమ్మాయి స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే వెళ్ళి హ్యాపీగా స్విమ్మింగ్ చేసేద్దాం. నేనైతే రెడ్ కలర్లో అయితే మార్చేసుకున్నా. సో ఇప్పుడైతే కూర్చున్న తర్వాత కానీ దానికన్నా ముందు స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్ న్యూ లుక్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలా స్విమ్మింగ్ చేయడం. అంటే లైక్ కొత్త లుక్లో స్విమ్మింగ్ చేస్తున్నా. మాకు ఇంకా స్విమ్మింగ్ చేసింది చాలే గైస్. టైం 1:42 PM. అప్పుడేనా? నేను అసలు టిఫిన్ కూడా తినలే. ఇక్కడ డైరెక్ట్గా లంచ్ అంటే లేట్గా లేస్తే ఇన్ని డిసడ్వాంటేజెసా? అమ్మా ఏం కాదులేండి, అయినా లేట్గానే లెగాలి ఎవరైనా సరే. మంచి నిద్ర పట్టాలి కదా. ఎవరు నా డోర్ బెల్ దగ్గర? ఎవరు లేరు. అయినా కూడా ఎందుకు ఏదో ఒకటి డోర్ బెల్ వస్తుంది అయితే ఒకటి వస్తూనే ఉంటుంది. సర్లేండి, ఇప్పుడైతే మనము బాత్ చేసేద్దాం. అమ్మ ఇంకా ఇప్పుడైతే స్నానం చేసేసిద్దాం. ఇంకా స్నానం చేసిన చాలే కానీ ఇప్పుడైతే వెళ్ళి మనం డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఈరోజు బ్లూ కలర్ వేసుకున్నాం జీన్స్ మొత్తం. సో ట్రాన్సిషన్ చూడాలి కదా మీరు కూడా. 3, 2, 1. ఓకే గైస్, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్న టైం 4. టిఫిన్ తినలే, లంచ్ తినలే, ఏమీ తినలే. టైం ఎందుకు అంటే అలా తొందరగా అయిపోతుంది, అస్సలు అర్థం కావట్లే. సర్లేండి, కర్టన్స్ తీద్దాం. అసలు ఎండే రావట్లే. అమ్మాయి ఓట్స్ తినేసా. ఇప్పుడు కర్టన్స్ వేసుకున్నాం ఎందుకంటే బయటకు వెళ్తున్నాను కదా. ఏసీ కూడా ఆఫ్ చేయలే. ఇల్లంతా తెప్పించుకుంది రోబోన్ ఆన్ చేద్దాం. ఇప్పుడైతే డ్రెస్ కూడా వేసుకున్నాం. ఆ డ్రెస్ ఎలా ఉంది గైస్ కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా నా లుక్ అయితే ఇది అన్నమాట. నేనైతే చెప్పులు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం వెంటనే వెళ్ళాలి NBA ఫైనల్స్కి. దానికన్నా ముందు మనం బ్యాచ్ని అయితే సంపాదించాలి. ఆ బ్యాచ్ అయితే సంపాదించాలంటే మనం ఇప్పుడు ఒక స్ట్రీట్ ఉంటుంది అన్నమాట. పార్క్ పక్కన ఒక స్ట్రీట్ ఉండిద్ది. ఆ స్ట్రీట్ దగ్గరికి వెంటనే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోతాం. సో తొందరగా వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడే ఉండిద్ది గైస్ అదైతే ఆ స్ట్రీట్ అయితే. చిన్న అమ్మ లాక్ చేసుకున్నా అయిపోయింది. ఇదిగోండి మీరే చూడొచ్చు ఫైనల్స్ అయితే నాకు కనిపిస్తుంది కదా. ఇతని దగ్గర అయితే వెళ్ళాలి, అడగాలి.
ఇప్పుడైతే కొన్ని ఐటమ్స్ అయితే మనము అయితే కనిపెట్టాలంట. ఒక బాల్, ఫోమ్ ఫింగర్, ఫైనల్ స్టిక్. సో ఇప్పుడు నేనైతే ఒక బాల్ కనిపెట్టేసా, ఇంకొక బాల్ అక్కడ ఉంది. సో వెంటనే అయితే ఆ బాల్ని కూడా కనిపెట్టేసేద్దాం. ఇంకా అక్కడైతే ఇంకొక ఫోమ్ ఫింగర్ ఉంది. అండ్ దిస్ ఇస్ అనదర్ వన్. ఇప్పుడు దీన్ని కూడా పట్టేసుకున్నాం, అయిపోయింది. ఇంకా మనకి ఏంటి, అదిగోండి గైస్, అక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ ఒక 1 సెకండ్, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 2 బాస్కెట్ బాల్ ఉంది, ఇంకా ఫింగర్ కూడా ఉంది, అయిపోయింది. ఇప్పుడు బాల్ కూడా కనిపెట్టేసా. ఇప్పుడు ఇంకొక బాల్, ఇంకొక లాస్ట్ బాల్ అయితే బాల్స్ అయితే అయిపోతాయి. నాకైతే ఒక్క టీ కూడా కనిపించట్లేదు, ఐ మీన్ ఫైనల్స్ టీది. ఇప్పుడైతే ఇంకొకటి అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఒక్కటి కూడా కనిపించట్లేదు, ఏంటిది టీ. అరే ఇంకోటి అక్కడ ఉంది గైస్. సో బ్యాచ్ కనిపెట్టేసా, చిచ్చి దొరికేసింది. లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఓకే, బ్యాచ్ అయితే తీసుకున్నా. ఎస్, నాకైతే బ్యాచ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఓకే గైస్, రేపైతే వెళ్ళాలన్నమాట. సో రేపైతే చూసేసుకుందాం. ఓకే గైస్, ఇంటికైతే వచ్చేసాం. రేపైతే నాకైతే మ్యాచ్ అయితే ఉంది. సో ఇప్పుడు అయితే వెంటనే నిద్రపోవాలి, టైం అయితే చాలా అవుతుంది. నేనైతే డిన్నర్ తినేసాను. సో ఇప్పుడైతే నా చెప్పుని తీసేసేద్దాం. ఓకే, ఈ డ్రెస్లోనే పనుకోవడం ఉంది. గుడ్ నైట్ గైస్.